హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇది ఎక్కడ చేశానంటే మా మేనకోడలు వాళ్ళ ఇంటికి వచ్చాము మేము. అక్కడ నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఎలా చేశానంటే మీకు క్లియర్గా చెప్తాను, వినండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని 2 కేజీలకి సరిపడా ప్యాన్ పెట్టాను. అందులో ఆయిల్, తగినంత గీ వేసుకుని కొద్దిగా మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ప్యాన్లో వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను ఏమేమి వేసానంటే లవంగ, ఇలాచి, పట్ట, జాజికాయ, కసూరి మేతి, అనాస్ పువ్వు, సాజీరా ఇవన్నిటినీ పౌడర్ చేసేసి పౌడర్ని అందులో బాగా మిక్స్ చేస్తాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇందులో. అండ్ కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, లెమన్ జ్యూస్, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా 80% కుక్ చేశాను. ఇందులో కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కొద్దిగా కారం వేసాను, కొంచెం కలర్ తక్కువ ఉందని. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను. వేసుకుని మిక్స్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసాను. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో వాటర్ వేసుకుని ఇందులో నేను ఏమేమి వేసానంటే లవంగ, పట్ట, అనాస్ పువ్వు, సాజీరా, కొత్తిమీర, పుదీనా, సరిపడా సాల్ట్ కూడా వేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుని ఇది బాగా మరగాలి. మరిగేంత వరకు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. బిర్యానీ నాకైతే చాలా ఇష్టం. బిర్యానీ చేసినప్పుడు నేను నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటాను. అంత ఇష్టం. 3 పూట్ల పెట్టినా కూడా తినేస్తాను, అంత ఇష్టం నాకు బిర్యానీ. ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో మిక్స్ చేసుకుని ఇది 80% కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మనం ఇలా వాటర్ అంతా తీసేసుకుని పక్కన పెట్టాను. నెక్స్ట్ చికెన్ని ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. 50% రైస్ని కొద్దిగా చికెన్ పైన వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తీసుకున్న చికెన్ కూడా పైన మొత్తం పరుచుకోవాలి. ఇలా నేను చేసిన విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? దీనిపైన రైస్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. మనకి బిర్యానీ కలర్ఫుల్గా ఉండాలంటే మనం కలర్ని కూడా వేసుకోవాలి. పైన ఇలా రౌండ్ షేప్లో నేను కలర్ని యాడ్ చేశాను. మీకు ఓకే ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ నేను బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేశాను. ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేస్తాను. ఒక 20 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా కుక్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా. నేనైతే ఒక పీస్ కూడా తీసుకుని టేస్ట్ చేస్తాను. చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది టేస్ట్ అయితే. మా వాళ్ళు టేస్ట్ చేసి చాలా బాగా చేసామని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.